హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. నాకు IELTS రీడింగ్లో ఓన్లీ 6 పాయింట్సే వచ్చాయి. నేను చేసిన మిస్టేక్స్ ఏంది అండ్ ఎలా ప్రిపేర్ అయ్యాను ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ మీ IELTS రీడింగ్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయి. సో అకాడమిక్ IELTS రీడింగ్ టెస్ట్లో మనకు ఓవరాల్ 60 మినిట్స్ టైం ఉంటుంది. మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 3 రీడింగ్ సెక్షన్లు ఉంటాయి. అంటే మన భాషలో 3 రీడింగ్ ప్యాసేజ్లు ఉంటాయి. ప్యాసేజ్లే కదా 10th నుంచి చేస్తున్నాం, ఏముందిలే అనుకుంటే అరే ఏంద్రా ఇది JNT క్వశ్చన్ పేపర్లకు ఇంత ఉంది. నిజంగానే ఒక టెక్స్ట్ బుక్లో పెద్ద చాప్టర్ లాగా చదవడానికి చాలా ఉంటుంది అండ్ డైరెక్ట్గా క్వశ్చన్కి పారాగ్రాఫ్లో ఆన్సర్ దొరకదు. సో రీడింగ్ కొంచెం ట్రిక్కీ ఉంటుంది. IELTS రీడింగ్కి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నాకైతే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్కి ఆన్సర్ దొరక్క చాలా చిరాకు అనిపించింది. ఫస్ట్ ప్యాసేజ్ 15 మినిట్స్లో చేద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ క్వశ్చన్కి 5 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎవరు చెప్పని ఇంకో మ్యాటర్ ఏంటంటే, మనకు ఎగ్జామ్ హాల్కి వాచ్ అలా ఉండదు కాబట్టి ఎగ్జామ్ హాల్లో వాల్ క్లాక్ ఉంటుంది అనుకుంటాం. నా ఎగ్జామ్ సెంటర్లో ఏమో పెద్ద వాల్కి ప్రొజెక్టర్ వేసి 1 అవర్ కౌంట్ డౌన్ పెట్టారు. అది చూసే కొద్దీ టెన్షన్ పెరిగిపోయేది. ఇంకా ఫస్ట్ సెక్షన్ 30 మినిట్స్లో కంప్లీట్ చేశా, ఇంకా సెకండ్ సెక్షన్ 20 మినిట్స్లో కంప్లీట్ చేశా, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి థర్డ్ సెక్షన్కి ఓన్లీ 10 మినిట్సే మిగిలింది. ఇంకా లాస్ట్ 10 మినిట్స్లో ప్రెజర్ ఎక్కువైపోయి ఏదో ఒక ఆన్సర్ రాసేసాను. మీరు ఈ మిస్టేక్ చేయకుండా ప్రిపేర్ అయ్యేటప్పుడే టైం మేనేజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. సో మనం ఒక్కో సెక్షన్ 20 మినిట్స్లో కంప్లీట్ చేసేలాగా గోల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు మెయిన్ ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. ప్యాసేజ్ చదవటం కంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుకోవడం బెటర్. సో దట్ మీకు ఎలాంటి ఆన్సర్ రాయాల్సి వస్తుందో కొంచెం ఐడియా వస్తుంది. ఆన్సర్స్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాయండి. స్పెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు రాసే వర్డ్ సింగులరా ప్లూరల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లాస్ట్కి టైం అయిపోతుంది అంటే ఏదో ఒకటి గెస్ చేసి ఆన్సర్ రాసేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. రీడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక్కో క్వశ్చన్ టైప్ ప్రాక్టీస్ చేసి తర్వాత మాక్ టెస్ట్లు రాయండి. ముందు చెప్పినట్టే రీడింగ్కి ఫాస్ట్‌గా IELTS వీడియోస్ ఇంకా అసలు వీడియోస్ చూడండి, మీకు ప్రాక్టీస్కి చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు పెన్ పేపర్ రాయాలనుకుంటే క్యాంబ్రిడ్జ్ బుక్లు జిరాక్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. లేదు కంప్యూటర్ బేస్ రాసే వాళ్ళు అయితే మీరు యూట్యూబ్లోనే రీడింగ్ ప్రాక్టీస్ టెస్టులు చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే IELTSonline.com అనే వెబ్సైట్లో మాక్ టెస్టులు రాయొచ్చు. అఫీషియల్ IDP వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. దీంట్లో రీడింగ్ మాడ్యూల్ గురించి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, including different types of questions and overview. All the best for your exam. ఈ వీడియో కింద మరి కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.